బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. శ్రీ గురుభ్యో నమః. జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియచేస్తున్నాను. ప్రస్తుత సమాజంలో ప్రతి కుటుంబంలోనూ కూడా అనేక రకాలైనటువంటి సమస్యలతో సతమతమైపోతున్నటువంటి తరుణంలో ఏ సమస్యకు పరిష్కారం దొరకక చక్కటి అద్భుతమైనటువంటి జీవితాన్ని చిన్నాభిన్నం చేసుకుంటూ అద్భుతమైనటువంటి ఆనందకరమైనటువంటి జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉంటాము. ఇలాంటి వాటికి సనాతన ధర్మంలో అద్భుతమైనటువంటి పరిష్కార మార్గాలు ఉన్నాయి. మరి అలాంటి వాటిని మనం తెలుసుకొని చక్కటి జీవితాన్ని అద్భుతమైనటువంటి ఆనంద గడియల్లోకి మార్చుకొని ఈ ప్రకృతి ధర్మాన్ని మన యొక్క సమస్యలకు పరిష్కార మార్గాలుగా మార్చుకుంటూ ప్రతి సమస్యకు పరిష్కారం ఉందని గ్రహించి ఆ యొక్క పరిష్కారముతో ఎలాంటి సమస్యకైనా కానీ పరిష్కార మార్గం మనకు ఖచ్చితంగా దొరుకుతుంది అని మన సనాతన ధర్మ గ్రంథాలే చెబుతున్నాయి. వీటికి కావాల్సిందల్లా కాస్త సమయాన్ని కేటాయించగలిగితే సరిపోతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ సమస్య పరిష్కారంలో అనేక రకాల సమస్యలు, వాటి యొక్క పరిష్కార మార్గాలు ఇక తెలుసుకుందామా? మరి మనం నిత్యము కూడా దీపారాధనలో కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటాం. కష్టాలు వచ్చేస్తున్నాయండి, ఇబ్బందులు వచ్చేస్తున్నాయి. ఏం కష్టాలండి? కష్టాలంటే చాలా ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి. గృహాలలో దీపారాధన చేసేటప్పుడు జుట్టు విరబోసుకుని దీపారాధన చేయొచ్చా అనేటువంటి ఆలోచన వస్తే, ఒకవేళ అలాగానే చేస్తే ఎలాంటి నష్టాలు మనం చూడాల్సి వస్తుందండి అని అంటే గుర్తుపెట్టుకోవాలి. ఏ గృహములోనైతే స్త్రీమూర్తి జుట్టు విరబోసుకుని దీపారాధన కానీ పూజాది క్రతువుల దగ్గర కానీ కూర్చుంటే ఆ ఇంట దీర్ఘకాలిక రోగాలు ఉంటాయి సుమా. ఇది గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఎప్పటికీ తీరనటువంటి రోగాలను మనం ఆహ్వానిస్తున్నట్టే. అందుకని జడకూరలను ఎప్పుడూ కూడా విరబోసుకుని రాక్షసారాధన చేయకూడదు. కాబట్టి జుట్టును విరబోసుకున్న తర్వాత కిందన ఒక ముడిగా వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత మీరు దీపారాధన చేయాలి. ముడి లేనటువంటి జడకూరులతో ఏ దీపారాధనలో ఏ పూజాది క్రతువులోనూ కూర్చోకూడదు. అందుకని గృహములో ముఖ్యముగా ఎట్టి పరిస్థితుల్లో కూడా స్త్రీలు జడ విరబోసుకొని దీపారాధనలు చేయకండి. రెండవది, దీపం వెలిగించేటువంటి ఆ ప్రాంతంలో ఎక్కడా కూడా జడకురులు లేకుండా చూసుకోండి. ఎందుకు చెబుతున్నామనంటే కొన్ని సందర్భాల్లో పిశాచి సంచారాలను కొన్ని ఉంటాయి. వీటిని మనము కొన్ని సమస్య పరిష్కారాల్లో ఆ విధంగా చెప్పాల్సి వస్తుంటుంది. మమ్మల్ని అడుగుతుంటారు, గురువుగారు మేము ఇంట్లో ఎప్పుడు ఏదో రోగాలు వెంటాడుతున్నాయని అంటే, అమ్మా మీ ఇంట్లో ఎవరైనా జుట్టు విరబోసుకుని దీపారాధన ఎప్పుడైనా చేశారా అని అడుగుతాం. గతంలో ఒకసారి చేశామండి అంటారు. దాని యొక్క పర్యవసానం ఇలా ఉంటుంది. అందుకని ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి, భగవంతుని అనుగ్రహం మనం పొందాలన్నా, దేవీ దేవతల యొక్క సాక్షాత్కారం మనం పొందాలన్నా, గురువుల యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలన్నా, భగవన్నామస్మరణ పలకడానికి మనకు అర్హత కావాలన్నా ఎప్పుడు జుట్టు విరబోసుకొని గృహాల్లో తిరగకూడదు. జుట్టు విరబోసుకొని పూజాది క్రతువుల్లో కూర్చోకూడదు. ఇది తప్పనిసరిగా పాటించి చూడండి. సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా ఉంటాం మనం ఎప్పుడు కూడా. సర్వే జన సుఖినో భవంతు. శుభం. నమస్కారం. For more videos like this, subscribe Big TV channel.